ఐపీటీవీ చూసే వాళ్ళ గురించి నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను. ఏది మన డిపోర్ట్ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి. అయితే దాని గురించి చాలా మంది కింద కామెంట్లో ఫేకు, ఎక్కడ చూసావు అది ఇది అని చెప్పుకొని కామెంట్స్ పెట్టారు కదా. సో ఇప్పుడు కరెక్ట్గా ఒక 4-5 డేస్ నుంచి ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. TV9లో వచ్చింది, తర్వాత అన్ని చోట్ల. సో మన యూట్యూబ్ వ్యూయర్స్ 2-3 కూడా నాకు ఇప్పుడు కామెంట్లో మెన్షన్ చేశారు, సార్ మీరు చెప్పింది కరెక్టే, ఇది ఇప్పుడు అన్ని చోట్ల వస్తుందని చెప్పేసి. యాక్చువల్గా దాని గురించి కొన్ని డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. అంటే డూప్లికేట్ వీడియో కాదు, బట్ అంతకుముందు నేను పెట్టింది ఆ రోజు నేను చదివినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం పెట్టాను. టాపిక్ డిస్కషన్ చేసుకునే ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ నో చాలా మంది చూస్తున్నారు, పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తా అంటే షేర్ చేయండి. అయితే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 2021లోనే యూప్ టీవీ వాళ్ళు దీని మీద కేసు పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఇది కొత్తగా వచ్చినటువంటి కేసు కాదు, కానీ యూకేలో కూడా ఏంటంటే ఈ ఫుట్బాల్ మ్యాచ్లు అవన్నీ అవుతుంటాయి కదా. ఫుట్బాల్ మ్యాచ్లు అయినప్పుడు యూరప్కి సంబంధించిన ఒక అతను కూడా ఇట్లా టీవీ ద్వారా స్ట్రీమ్ చేస్తున్నాడు అని చెప్పి కేసు పెట్టడం, అతనికి జైలు శిక్ష పడటం, అతను తప్పించుకొని వెళ్ళిపోవడం, తర్వాత మళ్ళీ ఎక్కడో జర్మనీలో అరెస్ట్ అవడం, ఇలాంటి అన్ని జరిగినాయి. తర్వాత మన ఇండియాలో ఒక అతన్ని కూడా 2021లో రైట్స్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ మేలో ఈ కేసు మళ్ళీ హైలైట్ అయింది. మేలో FTV వాళ్ళు పెట్టినటువంటి కేసు వల్ల ఇది బాగా హైలైట్ అయింది అనమాట. హరిప్రీత్ సింగ్ రంధావా అని హర్యానాకి చెందినటువంటి ఒక అతను కెనడాలో ఉంటాడు. కెనడా నుంచి దీన్ని మొత్తాన్ని ఈ ఇల్లీగల్ IPTVని ఆపరేట్ చేస్తున్నాడని చెప్పేసి ఇండియాలో కేసు ఫైల్ అయింది. తర్వాత గుజరాత్లో కొంతమందిని రైడ్ చేశారు, కొంతమందిని పట్టుకున్నారు. అయితే ఇక్కడ ఎవరిని పట్టుకున్నారు ఏంటి అంటే, ఇప్పుడు ఇది ఒక్క పర్సన్ తోటి అయ్యేది కాదు కదా. ఈ స్ట్రీమింగ్ అంతటి కూడా వెనకాల చాలా బ్యాక్ బోన్స్ ఉంటారు. బేసిక్గా ఈ డివైస్లు ఏవైతే ఉన్నాయో అవి చైనా నుంచి తెప్పించటము, తర్వాత వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు, అమ్మేవాళ్ళు, అరౌండ్ 700 crores per year వీళ్ళు దీని మీద మనీ మేకింగ్ చేస్తారంట. అంటే దగ్గర $84 million అనమాట. సో ఈ కేసు ఇండియాలో ఫైల్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర చాలా డేటా అనేది ఉంది, ఎవరెవరు కొనుక్కున్నారు ఏంటి ఇండియాలో ఇల్లీగల్ కొనుక్కునే వాళ్ళు. వరస్ట్ కేసులో ఇందులో ఎక్కువ ఎవరు ఎఫెక్ట్ అవుతారు అంటే, చూసిన వాళ్ళు అంత పెద్ద ఎఫెక్ట్ అయితే కారు, మహా అయితే ఫైన్ వేస్తారు, లేకపోతే వాళ్ళకేమైనా వార్నింగ్ ఇస్తారు, కోర్టుకు పిలిచి, ఇట్లాంటివి చిన్నవి జరుగుతాయి. ఇండియాలో ఉన్నాం కాబట్టి ఒకవేళ ఇండియాలో ఉండి సెటిల్ చేసుకోవాలన్నా కానీ సెటిల్ చేసుకోవచ్చు. బట్ ఆ కేసు తేలి అదంతా అయ్యేటప్పటికి తర్వాత వచ్చేసి సేమ్ కేసు పెన్సిల్వేనియాలో FTV వాళ్ళు వేశారనమాట, అమెరికాలో. అయితే చాలా మంది చెప్పడం ఏంటంటే IPTV చూస్తే డిపోర్ట్ చేస్తారు. ఆఫ్ కోర్స్ నేను కూడా పాత మన వీడియోలో కూడా ఆల్మోస్ట్ అదే చెప్పాను. ఎందుకంటే అప్పుడు పర్టికులర్ న్యూస్ అలా నడిచింది కాబట్టి నేను దాని ప్రకారం చదివిన ఆర్టికల్ ప్రకారము నేను అలా చెప్పాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు నేను దాని మీద కొంత రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ పెన్సిల్వేనియాలో కేసు అనేది ఫైల్ చేశారనమాట. సో దీనివల్ల ఎవరెవరికి పెద్ద నష్టము అంటే, ఎక్కువ డిస్ట్రిబ్యూటర్స్ కానీ, అంటే ఈ డివైస్ డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు కానీ, డబ్బులు కలెక్ట్ చేసే వాళ్ళు కానీ, తర్వాత ఈ బిజినెస్ అటు నుంచి ఇటు స్ట్రీమింగ్ బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళందరికీ మాత్రం చాలా సీరియస్గా ఎఫెక్ట్ అవుద్ది. ఒకవేళ మనం ఎవరైనా వ్యూయర్స్, అంటే ఇండియాలో కూడా అరౌండ్ 3 lakh మెంబర్స్ దీనికి వ్యూయర్షిప్ ఉందంట. యుఎస్లో కూడా అరౌండ్ 3 lakh వ్యూయర్స్ ఉన్నారంట. అయితే ఒకటి ఏంటంటే, వీటికి అంత సీరియస్గా తీసుకొని డిపోర్ట్ అయితే చేసే ఛాన్స్ లేదు కానీ, బట్ ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే, పార్కింగ్ టికెట్కి కూడా డిపోర్ట్ చేశారని చెప్పి వింటున్నాము. అలా రకరకాలుగా, ఏది మన స్పీడింగ్ టికెట్కి డిపోర్ట్ చేశారని వింటున్నాము. మన ఏది వీసా స్టాంపింగ్కి వెళ్ళినప్పుడు ఏమైనా చిన్న పిటి క్రిమినల్ కేసులు ఉంటే డిపోర్ట్ చేస్తున్నారని చెప్పి వింటున్నాము. సో వాళ్ళు ఇప్పుడు ఇమిగ్రేషన్ మీద చాలా సీరియస్ క్రాక్ డౌన్ చేస్తున్నారు కాబట్టి మనం చెప్పలేము. అంటే రిస్క్ ఎందుకు అంటే, ఈ చిన్నదానికి కూడా డిపోర్ట్ చేస్తారు అని మనం అనుకోకూడదు. కానీ బట్ నెవర్ నో, కోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ డెసిషన్స్ ఏముంటాయో తెలియదు కదా. ఒకవేళ క్రాక్ డౌన్ చేసి మన దాకా వచ్చి మనల్ని పట్టుకొని కోర్టుకు వచ్చి మీరు అటెండ్ అవ్వాల్సిందే కంపల్సరీ, కోర్టులో మీరు ఏదో ఒకటి చెప్పుకోవాల్సిందే అంటే, వన్స్ మన వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత నాకు తెలిసి ఇవన్నీ సివిల్ కోర్టులలో కూడా సెటిల్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎందుకైనా మంచిది ఏంటంటే, మన జాగ్రత్తలో మనం ఉండటం బెటరు. పెద్దన్న ఏంటంటే మన కోసం ఇలా ఎదురు చూస్తున్నాను అనమాట, పట్టుకొని పడితే వేసేయటం మింగేయటం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం సబ్స్క్రిప్షన్స్ ఇల్లీగల్ అన్ని క్యాన్సిల్ చేసి
లీగల్గా మీరు డబ్బులు కట్టి చూసేవి ఏమైనా చూడగలిగితే చూడండి, లేదు చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటే మాత్రం మామూలుగా యూట్యూబ్కో దేనికో లేకపోతే కొన్ని రోజుల తర్వాత మన ఈ ప్రైమ్ టీవీలో వీటిలో వస్తాయి కదా, వాటికి స్టిక్ అవ్వటం బెటర్. ఇక్కడ ఏంటంటే ఉండే డిసడ్వాంటేజెస్ ఏముంటాయంటే వాళ్ళ దగ్గర మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి. అసలు మనం చూస్తున్నామని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. ఏంటంటే అది ఐపీటీవీ అంటే త్రూ ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది కదా, ఆ పర్టికులర్ ఐపీ అడ్రస్ అనేది ఆ బాక్స్ ద్వారా ఏ గేట్వే కనెక్ట్ అయింది, ఆ గేట్వేలోంచి మనం ఐపీ అడ్రస్ డీటెయిల్స్ ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఎవరో ఒక ఇంటర్నెట్ ప్రొవైడర్ అయితే ఉంటారు కదా, ఆ పర్టికులర్ ఇంటర్నెట్ ప్రొవైడర్ దగ్గర నుంచి ఆ ఐపీ అడ్రస్ తీసుకొని ఆ ఐపీ అడ్రస్ ఏ టైంలో ఏ ఇంట్లో ఎవరికి కనెక్ట్ అయింది అని కూడా తెలుసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఏంటంటే కొంత డైనమికల్లీ హోస్టెడ్ ఐపీ అడ్రస్లు ఉంటాయి. ఎందుకంటే మనం ఒకసారి రూటర్ కనుక స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తే మన ఐపీ అడ్రస్ మారిపోతుంది. బట్ ఏదైనా కానీ చాలా మంది ఏంటంటే డైనమిక్ అడ్రస్ ఉంది కదా, మన ఐపీ అడ్రస్ మారిపోయింది అనుకుంటాం కానీ బట్ హిస్టరీ అనేది డేటా ట్రాకింగ్ అనేది ఉంటుంది కదా. ప్రీవియస్లీ మనం ఏ ఐపీ అడ్రస్ మీద ఉన్నాము, కొత్తగా ఏ ఐపీ అడ్రస్ వచ్చింది మనకి అనేది కూడా ఉంటుంది. సో అదొకటి మనం దొరకడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎవరెవరైతే ఈ స్ట్రీమింగ్ కనెక్షన్ తీసుకున్నారో వాళ్ళ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ హౌఎవర్ యూ మీరు పే చేసినటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్సా లేకపోతే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ డీటెయిల్సా ఏవైతే జనరల్గా అందరు కార్డ్స్తో పే చేస్తుంటారు కదా, ఇలాంటివి వన్ టైమ్ సబ్స్క్రిప్షన్ అయితే లేదు, మంత్లీ అయితే మనం డైరెక్ట్ డెబిట్లు పెట్టుకుంటాం బ్యాంక్ నుంచి. క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. ఆ డీటెయిల్స్ కూడా ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. వాటిని ట్రేస్ చేసుకుంటా వచ్చినా కూడా మన దాకైతే రావచ్చు అనమాట. బట్ ఏదేమైనా మరి అంత వర్రీ అవ్వాల్సింది అయితే ఏం లేదు, డిపోర్ట్ చేసేంత సీన్ అయితే నాకైతే అనిపించట్లేదు. ఒకవేళ ఓకే మీరు ఇల్లీగల్గా టీవీ చూస్తున్నారు అని కోర్టుకు పిలిచినా మనం ఎక్స్క్యూజెస్ ఆర్ దేర్ కదా. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలియనప్పుడు చూడకూడదు, చూస్తున్నాము, ఓకే సారీ వీ మేడ్ ఎ మిస్టేక్, ఫైన్ ఏదైనా ఉందా, యా విల్ పే ద ఫైన్ బికాస్ వీ మేడ్ ఎ మిస్టేక్ అని చెప్పేసి అనుకుంటాం. కానీ అంత సీరియస్గా మరి చూసేవాడిని తీసుకెళ్లి ఇండియా పంపించే సీన్ అయితే ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను షేర్ చేసుకున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.